మోడీ గారు నన్ను తిడితే మీకేమొస్తుంది? మీ కడుపులో ఆయాసం వస్తుంది. అంతకు మించి మీకేమన్నా వస్తుందా? మాకేమన్నా ఇచ్చినవా? అంత దూరం నుంచి 7 విమానాలు వేసుకొని వచ్చిండు మోడీ. ఏమిచ్చిండు గట్టిగా ఏమిచ్చిండు? ఇగో మా సోదరుడు చెప్పిండు, మోడీ వచ్చిండు గాడిద గుడ్డు తెచ్చిండు అని. ఏమయ్యా తెలంగాణ వాళ్ళకు గాడిద గుడ్డా? మీ గుజరాత్కి ఏమో బంగారు గుడ్డు తీసుకుపోతావా? బుల్లెట్ ట్రైన్ తీసుకుపోతావా? సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకుపోతావా? గిఫ్ట్ సిటీ కట్టుకుంటావా? మా తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు బెదిరించి గుజరాత్కు గుంజుకపోతున్నాడు. ఎన్ని రోజులు సాగుతుందా ఈ దౌర్జన్యం? అందుకే ఇవాళ మీరు ఆలోచన చేయండి. మన ప్రభుత్వం ఉంది, 4.5 ఏళ్ళు మీ సోదరుడుగా, రాబోయే 10 ఏళ్ళు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. పేదల సంక్షేమం అమలు చేసేది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేది, మూసి మురికి తీసేది, మెట్రో రైలు కట్టేది, హైదరాబాద్కి కృష్ణా గోదావరి జలాలు తీసుకొచ్చేది, 666 కట్టేది కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి. నరేంద్ర మోడీ ఉద్దర సుట్టం, మనకు తెచ్చేదేం లేదు, ఏమన్నా ఉంటే తినిపోయేదే. ఇవాళ మనం కట్టే పన్నులల్లా రూపాయి పన్ను కేంద్రానికి కడితే 43 పైసలు ఇస్తుండు. అదే ఉత్తరప్రదేశ్ గుజరాత్ వాళ్ళు 1 రూపాయి కడితే 7 రూపాయలు ఇస్తున్నాడు వాళ్ళకు. వాళ్ళ సొంతమైతే గట్ల, పరాయోళ్ళమైతే గిట్ల. అందుకే కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి, ధర్మపురి అరవింద్కు, కొండా విశ్వేశ్వరరెడ్డికి నేను చెప్తున్నా, మీరు తెలంగాణను గుజరాత్ వాళ్ళకు తాకట్టు పెట్టకండి, తెలంగాణను మోసం చేయకండి. విశ్వేశ్వరరెడ్డి అనుకుంటుండు ఆయన కొండ అని, కానీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే అది కొండైనా బండైనా ఒక గుద్దుతే నుచ్చు అయిపోద్ది. ఇక మా అక్కలు అనుకుంటే ఇక కొండ ఎక్కడుందో బండ ఎక్కడుందో ఎతకాల్సిందే, బంగాళాఖాతంలో పడాల్సిందే కొండ బండ పోయి. అందుకే మిత్రులారా, మీరందరూ మహేశ్వరం నియోజకవర్గ నాయకులకు ఈ వేదిక మీద నుంచి నా విజ్ఞప్తి, మా లక్ష్మణకు, మా తీగల కృష్ణారెడ్డి గారికి, మా దీప భాస్కర్కు, మా ముఖ్యమైన నాయకులకు చల్లా నరసింహారెడ్డి గారికి మహేశ్వరం నియోజకవర్గం నుంచి 25,000 మెజారిటీ మీరు ఇవ్వాలి. అదేవిధంగా మీ ఎన్టీఆర్ కాలనీ ప్రాంతంలో ఉండే సమస్య, మీ రెగ్యులరైజేషన్ పట్ల నాకు తెలుసు, 25,000 మెజారిటీ ఇవ్వండి. మిమ్మల్ని సచివాలయంలో కూర్చోబెట్టి మీ సమస్యని పరిష్కరించి మీకు న్యాయం